రాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మరియు బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 9ని అమలు చేయాలని, ఈ రిజర్వేషన్లు 42% అమలు చేయడానికి ఈ నెల 24వ తేదీ నుండి జరిగేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించడానికి రాజ్యాంగాన్ని సవరించాలనే ప్రధాన డిమాండ్తో, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అఖిలపక్షాన్ని తీసుకుని ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఒక ప్రధాన డిమాండ్తో బీసీ జేఏసీ ఈరోజు నవంబర్ 6వ తేదీ నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ, నియోజకవర్గ కేంద్రాల్లోనూ, మండల కేంద్రాల్లోనూ పూలే అంబేద్కర్ విగ్రహాల వద్ద ఇలా మౌన దీక్షను నిర్వహించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో బీసీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో పూలే గారి విగ్రహం వద్ద బీసీ జేఏసీ నల్గొండ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో ఇలా ఉదయం నుంచి ఇప్పటి వరకు మౌన దీక్షను నిర్వహించడం జరిగింది. మౌన దీక్ష ద్వారా బీసీల యొక్క నిరసనను, మా యొక్క ఆకాంక్షను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వినిపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. బీసీ జేఏసీ అష్టాంగ ఆందోళన కార్యక్రమాలు అంటే ఈ నవంబర్ 6వ తేదీ నుంచి 3 నెలల పాటు బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించుకోవడానికి ఇలా 3 నెలల పాటు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈరోజు మొన్న అక్టోబర్ 18న రాష్ట్ర బంద్ నిర్వహించాం. అక్టోబర్ బంద్న 18 తర్వాత ఈరోజు 6న ఇలా అన్ని జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా అడగాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అడగాలి, చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం చేయాలి. అడగాల్సిన వాళ్ళు అడగకుండా, చేయాల్సిన వాళ్ళు చేయకుండా వాళ్ళ మెడలుంచడానికి, వాళ్ళని ఒత్తిడి తీసుకొచ్చి మా రిజర్వేషన్ల బిల్లుకు రాజ్యాంగబద్ధత లభించడానికి ఇలా ఈ దీర్ఘకాలిక బీసీ ఉద్యమాన్ని మేము తీసుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నవంబర్ 24 ఇలా వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అఖిల పక్షాన్ని తీసుకొని పోయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలవాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని మీరు అంటున్నారు. ఇవ్వకపోతే ప్రధాని ఇంటి ముందనే వంట వార్పు పెట్టండి, అక్కడనే బైఠాయించండి. ఆ రోజు 9వ షెడ్యూల్లో చేర్చినటువంటి క్రమం లోపల తమిళనాడులో జయలలిత గారు ఇవాళ చెన్నై ఎయిర్పోర్ట్లో ఎక్కుతూ ఒక మాట చెప్పింది, బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం పొందడానికి ఢిల్లీకి పోతున్నా, దీని చట్టబద్ధత తీసుకొచ్చిన తర్వాతనే చెన్నైలో అడుగు పెడుతున్నా చెప్పింది. మీరు కూడా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% అమలు చేస్తామని చెప్పి మీరు మాట ఇచ్చారు కాబట్టి ఆ హామీని అమలు చేయాలంటే ప్రభుత్వం మీద బరాబర్ కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడాలి, ఇలా ప్రభుత్వం మెడలు ఉంచాలి. మీకు కేంద్ర ప్రభుత్వం మీద రాజకీయ యుద్ధం ప్రకటిస్తే మీకు బీసీ సమాజం అండగా ఉంటుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇది ప్రేక్షక పాత్ర వహిస్తుంది. మేము కామారెడ్డి డిక్లరేషన్ మాది కాదు, 42% రిజర్వేషన్ల హామీ మాది కాదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా ఇలా వాళ్ళు మౌనంగా ఉంటున్నారు. మేము అంటున్నాం 70 సంవత్సరాల తర్వాత భారతదేశానికి ఒక బీసీ ప్రధానమంత్రి అయ్యింది. మరి బీసీ ప్రధానమంత్రి చెప్పుకోవడానికే బీసీ ప్రధానమంత్రి తప్ప బీసీల సమస్యల కోసం ఇలా పనిచేయడా? కాబట్టి ఖచ్చితంగా 100 106 ప్రధాని నరేంద్ర మోదీ గారికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా బీసీ బిడ్డ అయితే
ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగ సవరణ చేసి బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి. అప్పుడే మీరు బీసీ ప్రధానమంత్రి అని దేశంలో ఉన్నటువంటి 70 కోట్ల మంది బీసీలు నమ్ముతారు. లేకపోతే బీసీల ఓట్ల కోసము, బీసీ కార్డు కోసము, రాజకీయ ప్రయోజనాల కోసమే బీసీల మాట మాట్లాడుతున్నారనే బీసీలు అర్థం చేసుకుంటారు తప్ప నిజమైన బీసీగా మిమ్మల్ని రిసీవ్ చేసుకోరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇలా చాలామంది 50% సీలింగ్ దాటొద్దు, 50% సీలింగ్ దాటితే ఇలా రిజర్వేషన్లు చెల్లవు అంటున్నారు. ఈ యొక్క లంగ మాటలు, అర్థం పర్థం లేనటువంటి, శాస్త్రీయత బద్ధత లేనటువంటి, ఎలాంటి సైంటిఫిక్ మెథడ్ లేనటువంటి ఆర్గ్యుమెంట్ను దయచేసి బంద్ పెట్టుకోవాలి. అగ్రవర్ణాలకు కులగణన చేయలేదు, డెడికేటెడ్ కమిషన్ వేయలేదు, పేదరికం ఎంత ఆధారమో గుర్తు చేయలేదు. అయినప్పటికీ అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతో 10% రిజర్వేషన్లు ఎట్లా ఇచ్చారు? 10% రిజర్వేషన్లు ఇచ్చిన రోజే ఈ దేశంలో 50% సీలింగ్ అనేది ఎత్తిపోయింది. కాబట్టి 50% సీలింగ్ అనేది కోర్టులు చెప్తున్నారు. మేము అంటున్నాం కోర్టులకు కూడా, కోర్టులలో బీసీలకు ఎందుకు న్యాయం జరుగుతలేదు? కోర్టుల న్యాయమూర్తులలో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేస్తే అప్పుడు న్యాయం, సామాజిక న్యాయం జరుగుతుంది. అక్కడ అగ్రకులాల న్యాయమూర్తులు ఉన్నప్పుడు బీసీలకు ఎట్లా న్యాయం జరుగుతుంది? అందుకోసమే మేము న్యాయస్థానాలలో బీసీలకు న్యాయం జరగదు. అదేవిధంగా మాకు చట్టసభలలో కూడా న్యాయం జరగదు. కాబట్టి ఇవాళ బీసీలకు ఉన్న ఒకటే ఒక ప్రత్యామ్నాయం, వీధి పోరాటాలు చేయవలసిందే. అందుకోసమే తెలంగాణ ఉద్యమ తరాలోనే ఇవాళ బీసీ ఉద్యమాన్ని, ఇవాళ బీసీ జేఏసీగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా ఉవ్వెత్తున ఇవాళ రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని నడిపిస్తున్నాం. ఈరోజు మౌన దీక్ష చేస్తున్నాం. రేపు 13వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ధర్మ పోరాట దీక్షలు చేయబోతున్నాం. ఆ తర్వాత 16వ తారీఖు నాడు సామాజిక న్యాయం కోసం రన్ ఫర్ సోషల్ జస్టిస్ పేరుతోటి రన్ చేయబోతున్నాం. అదేవిధంగా 18వ తారీఖు నాడు ఇలా ఎంపీల మీద ఒత్తిడి తీసుకురావడానికి పార్లమెంటు సభ్యులతో బీసీల ములాఖాత్ అనే కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఆ తర్వాత 23వ తారీఖు నాడు ఆదివారం అఖిలపక్ష పార్టీలతోటి సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఢిల్లీలో డిసెంబర్ మొదటి వారంలో వేలాది మందితోటి, ఒక్కరు ఇద్దరు కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా నుంచి, ప్రతి నియోజకవర్గ, మండల, గ్రామంకి వెళ్ళి పల్లె నుంచి పట్టణం వరకు వేలాది మందితోటి చెలో ఢిల్లీ పార్లమెంటు దిగ్బంధం కార్యక్రమం చేయబోతున్నాం డిసెంబర్ మొదటి వారంలో. అదేవిధంగా ఆ పార్లమెంటు దిగ్బంధం చేస్తే ప్రభుత్వం దిగి వచ్చి రాజ్యాంగ సవరణ చేస్తే సరే, పార్లమెంటు దిగ్బంధించిన తర్వాత కూడా ఇవాళ రిజర్వేషన్లకు చట్టరూపం దాల్చకపోతే ఇవాళ డిసెంబర్ 3వ వారం నుండి పల్లె నుంచి పట్టణం వరకు బీసీ బస్సు యాత్ర చేపట్టబోతున్నాం. బస్సు యాత్ర ద్వారా బీసీ సమాజాన్ని తట్టి లేపుతాం. బస్సు యాత్ర ద్వారా ప్రతి బీసీ కుటుంబాన్ని, బీసీల నోటికాడి ముద్దను గుంజుకున్నారు, మా తినే కంచంలో మన్ను పోసిర్రు, బీసీలను అణిచివేయడానికి సర్పంచ్ కావద్దు, వార్డు మెంబర్ కావద్దు, కౌన్సిలర్ కావద్దు, కార్పొరేటర్ కావద్దు, ఎంపీడీసీ కావద్దు, జెడ్పీడీసీ కావద్దు, జిల్లా పరిషత్ కావద్దు, మున్సిపల్ చైర్మన్లు కావద్దు అని కుట్ర చేసి బీసీలను రాజకీయంగా ఎదగనీయకుండా చేస్తున్నారు. విద్యా ఉద్యోగాల్లో మాకు 42% రాకుండా చేస్తున్నారు. కాబట్టి ఈ అగ్రకుల ఆధిపత్య దొరల పటేళ్ల మీద యుద్ధం చేయడానికి డిసెంబర్ 3వ వారంలో బస్సు యాత్ర చేపడతాం. ఆ తర్వాత జనవరి చివరి వారంలో ఇలా వేల వృత్తులు కోట్ల గొంతులు అనే నినాదంతో, వేల వృత్తులు కోట్ల గొంతులు అనే నినాదంతో 10 లక్షల మందితోటి హైదరాబాద్లో పెరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. ఈ బహిరంగ సభకు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల బీసీ ముఖ్యమంత్రులను, అదేవిధంగా 50% సీలింగ్ ఎత్తిపోవాలని ఇవాళ పోరాటం చేస్తున్నటువంటి అందరినీ, దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను కలుపుకొని హైదరాబాద్లో యుద్ధబేరి మోగిస్తాం. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, మర్యాదగా మా వాటా మాకిస్తే సరే, మా వాటా ఇవ్వకపోతే మీ పీఠాలు కూలగొస్తాం బిడ్డ అని చెప్పి హెచ్చరిస్తున్నా. మా వాటా మర్యాదగా ఇవ్వండి. మేము 60% జనాభా ఉంది, మేము 60% కూడా అడగడం లేదు. మేము 60% ఉంటే 42% అడుగుతున్నాం. ఇంకా 18% ఓపెన్ కేటగిరీకి, జనరల్ కేటగిరీకి వదిలేసినాం. ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభా దామస్ ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి. ఉండాల్సిందే 100% ఉండాల్సిందే ఎస్సీ ఎస్టీలకు.
అగ్రవర్ణాలకు వాళ్ళు 9% ఉంటే 10% రిజర్వేషన్లు ఉంటాయి. కానీ జనాభా ఉండి కూడా రిజర్వేషన్ లేనటువంటి సమాజం బీసీ సమాజమే. మరి బీసీ సమాజంకి ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాం. ఆ బిడ్డ రాష్ట్రంలో అగ్గి రాజేస్తాం, మంటై మండుతాం. రాష్ట్రంలో గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ఉద్యమం అయిపోయింది, నక్సల్బరీ ఉద్యమం అయిపోయింది, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉద్యమం అయిపోయింది. మిగిలింది ఇక సామాజిక న్యాయ ఉద్యమమే. కాసుకో అగ్రకుల ఆధిపత్య శక్తులను రాజకీయంగా భూస్థాపితం చేసి వాళ్ళని రాజకీయంగా గోరిగట్టి బీసీలంతా జట్టుగట్టి కులాలకు అతీతంగా బీసీలమంతా పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా ఒక్కటై ఇలా దండుగట్టి తెలంగాణ గడ్డ మీద బీసీల రాజ్యాధికారాన్ని సాధించడానికి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. కాబట్టి దయచేసి అన్నీ ఈరోజు 6వ తారీఖు నాడు జరిగేటువంటి ఈ స్ఫూర్తితోటే 13న జరిగేటువంటి ఇలా బీసీల ధర్మ పోరాట దీక్షలను పెద్ద ఎత్తున వేలాది మందితోటి విజయవంతం చేయాలి. ఎందుకంటే బంధు మొన్న 18వ తారీఖు నాడు అక్టోబర్ 18వ తారీఖు నాడు జరిగిన బంధు చరిత్రలో నిలిచిపోయే విధంగా బంధు జరిగింది. ఒక ఆదివాసి గూడెంలో బంద్ అయింది, ఒక లంబడి తండలో బంద్ అయింది, ఒక చిన్న పల్లెటూరులో బస్సు కూడా ఉన్నటువంటి పల్లెటూరులో బంద్ జరిగింది. పల్లె నుంచి పట్టణం వరకు సకలం బంద్ అయ్యి ఈ బంద్ ద్వారా ఢిల్లీ పాలకులకు సెగబుట్టించాం. ఈ బంద్ ద్వారా అగ్రకులాల వెన్నులో వణుకు పుట్టించాం. అదే ఉద్యమ స్ఫూర్తితోటి శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మా పోరాటం బీసీ పోరాటం ధర్మమైనది, న్యాయమైనది. కాబట్టి ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. 42% రిజర్వేషన్ సాధించుకునే వరకు రాజీ లేకుండా మా కార్యాచరణతోటి ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. బీసీ ఉద్యమకారుణ్ణి, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఉన్నా. ఈరోజు రాష్ట్ర బీసీజేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ నల్లగొండలో మహాత్మా జ్యోతిబా ఫులే సెంటర్లో మౌన దీక్ష కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ గారు రావడమే కాకుండా ఈ కార్యక్రమంలో మరి అన్ని సంఘాల వాళ్ళు, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడానికి తోడ్పడినారు. వారందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఒక సీనియర్ బీసీ నాయకుడిగా ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. కానీ 78 సంవత్సరాలలో అత్యంత వివక్షతకు, దోపిడీకి, అనేక రకాలుగా వివక్షతకు గురైంది ఎవరంటే వెనుకబడినటువంటి వర్గాలు మాత్రమే. అత్యంత అధిక సంఖ్యలో ఉండి కూడా అన్ని రంగాల్లో మనకు వివక్షకు, దోపిడీకి గురైనారు. ముఖ్యంగా ఈ దేశంలో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం 42% కామరేజ్ డిక్లరేషన్ ప్రకారం ఇచ్చింది. మరి తర్వాత అనేక రకమైనటువంటి యొక్క మలుపులతో కోర్టులలో కూడా న్యాయం జరగట్లేదు. ఇవాళ ఏ రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% సీలింగు అని ఎక్కడ లేదు. ఈ జడ్జిలు రకరకాలైనటువంటి ట్విస్టులు చేసి దాన్ని 50% సీలింగ్ ఉందని 42% రిజర్వేషన్ అడ్డుకుంటున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మేము చివరిగా మా డిమాండ్ ఏమిటంటే, ఇప్పుడే జాతీయ అధ్యక్షుడు ఒక ప్రోగ్రాం డిక్లేర్ చేసినారు. ఈ యొక్క మరి 2 నెలలు అనేక కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించేటువంటి కార్యక్రమాన్ని వారు చేపట్టినారు. దానికి మేమంతా కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తాము. దీంట్లో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం యొక్క కీలక పాత్ర ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వము తాను ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకొని 42% రిజర్వేషన్ అమలు కావాలంటే ఏం చేయాలి? అఖిలపక్షాన్ని మరి తీసుకొని పోయి ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి యొక్క ఇంటర్వ్యూ తీసుకొని ఆయనను కన్విన్స్ చేసి మరి చట్టంలో అంటే పార్లమెంట్లో చట్టం చేసి వీరికి చట్టబద్ధమైన రిజర్వేషన్స్ కల్పించాలి. దానికోసం మన ముఖ్యమంత్రి గారు మరి చొరవ చూపి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని కూడా మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, ఇది మరి బీసీలకు సంబంధించిన విషయం. ఈ రాష్ట్రంలో మరి చేయవలసినటువంటి యొక్క ప్రక్రియలన్నీ చేసి మీకు పంపినారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మరి 9th షెడ్యూల్లో చేసి చట్టం చేసి బీసీలకు చట్టబద్ధంగా విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్స్ ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ఏ రాజకీయ పార్టీ ఇందులో అయితే ద్రోహం చేస్తుందో బీసీలకు రాబోయే ఎన్నికల్లో, మరి లోకల్ బాడీస్ ఎన్నికలు కాదు, రాబోయే ఎన్నికల్లో కూడా వారికి సరి అయినటువంటి గుణపాఠం బీసీలంతా కలిసి చేస్తారని, మాకు తోడుగా ఎస్సీ ఎస్టీ మిగతా వర్గాలు కూడా ఉన్నారని తెలియజేస్తూ, మరి
ఈరోజు ఈ విజయవంతమైంది. భవిష్యత్తు జరిగేటువంటి కార్యక్రమాలన్నిటి కూడా మేమందరం కలిసి మరి ఐక్యంగా కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయి 42% బీసీ రిజర్వేషన్ సాధించిన తర్వాతనే ఈ యొక్క లోకల్ బాడీస్ ఎన్నికలు పెట్టాలని చివరిగా నేను డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. బీసీ జేఏసీ జాక్ రాష్ట్ర పిలుపు మేరకు నల్గొండ జిల్లా క్లాక్ టవర్ వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద మౌన దీక్ష చేయడం జరిగింది. అన్ని ప్రజా సంఘాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలు, పార్టీలు కూడా మద్దతు ప్రకటించడం జరిగింది. ఉన్నటువంటి 42% రిజర్వేషన్లని అప్పుడు ఉన్నటువంటి పిసిసి రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 42% ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దానిలోని భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని పార్టీలు అసెంబ్లీలో ఏకతీర్మానం చేసి హడావుడిగా ఢిల్లీకి రాష్ట్రపతికి గవర్నర్కి కూడా పంపేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఢిల్లీలో ధర్నా చేయడం జరిగింది. కానీ 54 సార్లు ఢిల్లీకి పోయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి కూడా బీసీలకు సమస్యల గురించి ప్రస్తావన తేలేదు, ప్రయత్నించలేదు. ఉన్నటువంటి మేధావులు, బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు, ఉన్నటువంటి ప్రతిపక్షాలని తీసుకొని ఢిల్లీకి పోవాలని ఎన్నోసార్లు గుర్తు చేసిన నిమ్మకు నీరెత్తినట్లే ఉండడం జరిగింది. ఎన్నికల ముందు రెడ్డిలమే మేము పరిపాలిస్తాం, ఆ సమర్థత మాకు ఉన్నది, 0.1 ఎలుమలు బస్తా బియ్యం ఉంటే మిలుగుతుందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా దీన్ని 42% కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మెడలు వచ్చి తేవాల్సిన బాధ్యత ఉన్నది. అన్ని సంఘాలను కలుపుకోవాల్సిన బాధ్యత కూడా ఉన్నదని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఒక కేంద్ర ప్రభుత్వంలో 100కు పైగా జీవోలు తీసి అసెంబ్లీలో మార్చి, పార్లమెంట్లో మార్చి చేయడం జరిగింది. బడుగు బలైన వర్గాలకు 60% కంటే ఎక్కువ ఉన్నటువంటి జనాభాకు ఒక్కసారి కూడా పార్లమెంట్లో తీర్మానం చేయకపోవడానికి ఎంత దూరదృష్టి, వాళ్ళకి ఎంత అహంకారం ఉందో ఇప్పటికే తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా బీసీలు మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కేవలం వాళ్ళు అగ్రవర్ణాలైనటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా 10% అమలు చేసింది. అదే తమిళనాడులో 10% కాదుగా 1% కూడా అమలు చేయలేదు. ఇలాంటి పరిస్థితిలో ఒక పార్టీలకు అనుకూలంగా ఉండకుండా ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఉందని, పార్టీలను హెచ్చరించాల్సిన పరిస్థితి ఉందని సందర్భంగా తెలియజేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.